రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవంలో భాగంగా రేపొద్దున్న లాంఛనంగా అనకాపల్లి ఉత్సవం ప్రారంభమవుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. నాకు తెలిసి 40,000 మంది వరకు రావచ్చని చెప్పి అంచనా. మరి కొన్ని చోట్ల అవసరమైతే కొంతమంది బస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఆటోలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, మరి అతిథులుగా ఇప్పుడు వరకు ఫైనలైజ్ అయిన వాళ్ళు అయితే మన హోంమంత్రి, మా అందరి స్థానిక మంత్రి అనిత గారు, టూరిజం శాఖ మార్చులు కొల్లు దుర్గేష్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వారందరినీ రిసీవ్ చేసుకుని దగ్గర 270 మంది కళాకారులు రకరకాల నృత్యాలు కానీ, ఆటలు కానీ, తప్పిడుగుళ్ళు కానీ, కోలాటాలు కానీ, దింసా కానీ, తీన్మారు కానీ, వివిధ రాష్ట్రాల్లో, వైజాగ్లో మీరు చూసే ఉంటారు, వివిధ రాష్ట్రాల్లో ట్రెడిషనల్ డ్యాన్సులు కానీ, ఇవన్నీ కూడా 10 అడుగులకి ఒక ఆటపాట ఉంటుంది. మన గెస్టులను వాటితో స్వాగతం పలుకుతూ స్టేజీ వరకు తీసుకుని వెళ్తాం. స్టేజీ దగ్గర వాళ్ళు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఫుడ్ స్టాల్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ కానీ, ఫ్లీ మార్కెట్ కానీ, అలాగే పర్మనెంట్గా ఇన్స్టాల్ చేసే కార్యక్రమాలు, ఈ బీచ్ బ్యూటీని పెంచడానికి పర్మనెంట్గా కొన్ని ఐటమ్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం, కొన్ని టెంపరీ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉన్నాయి. దాని తర్వాత స్టేజీ ప్రోగ్రాంలో ఇనాగ్రేషన్ అయిన తర్వాత గీతా మాధురి ఆర్కెస్ట్రాతో కల్చరల్ ప్రోగ్రాం ఉంది. జబర్దస్త్ ఆర్టిస్టులతో 10 మంది వస్తూ ఉన్నారు. కామెడీ షోలు ఉంటాయి, రేలారే అని ఉంటుంది, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఆ తర్వాత లోకల్ టాలెంట్ 40 ప్రోగ్రాం లోకల్ టాలెంట్తో మేము ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి 40 వరకు ప్లాన్ చేశాం.